ఓం శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. జై గురుదేవ్, జై శ్రీరామ్. మనము శ్రీరామచంద్ర కృష్ణ భగవంత గురువులు ఒక కరుణా కటాక్షని ఇంకా గీతా విచారంని శ్రవణం చేసేకి మనకి సాధ్యమైతోంది. మనము భగవద్గీత 18వ అధ్యాయంలో కొన శ్లోకాలు నిన్న 67 అధ్యాయం 18 66 ఎన్నికలను ఇంకా కొన్ని చూసాము. ఈ పొద్దు మనము గీతార్థ ప్రచాರದ పుణ్య దాన్ని చూడాల్సి పడుతుంది. మనము ఎన్నికలు చెప్పిండే దాంట్లో సారాంశం ఏమప్పంటే, భగవంతుడు 18వ అధ్యాయం లోపల డీటెయిల్గా చెప్పేశాడు. మొదలు అన్ని అధ్యాయం లోపల ఈ ఒక ఉపనిషత్తులో ఒక పద్ధతి ఉంది. 2వ అధ్యాయంలో మొదలు ఎత్తుకొంతానే సూక్ష్మంగా చెప్పి, అంటే చిన్నగా చెప్పి మిగిలిండే ఇంకా కొన్ని 17వ అధ్యాయం వరకు దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ పోతారు. 18వ అధ్యాయంలో దాని సారాంశం పూర్తి చెప్తారు. ఇంకొకసారి రిపిటేషన్. ఎట్లా ఇంట్లో మనము ఎక్కడికైనా తల్లిదండ్రులు ఊరికి పోవలసి ఉంటే మనకి ఏమేమి చెయ్యాలా అని చెప్తారు. బాగా లెక్కలు చూసుకోవాలా, పొలం చూసుకోవాలా, దుడ్డు చూసుకోవాలా, ఎవరు వస్తారో వాళ్ళకి దుడ్డు ఇవ్వాలా అంతా. కొనాకి ట్రైన్లో కూర్చొని వాళ్ళు పోయేటప్పుడు భద్రంగా వాక్లేసుకో, ఇవన్నీ ఎట్లా చెప్తారో ఇంపార్టెంట్ ఉంటుంది. అట్లా కృష్ణ భగవంతుడు 18వ అధ్యాయంలో దాని భగవద్గీతే ఆ వెనకల 17 అధ్యాయాల సారాంశంని అన్నీ చెప్పింటాడు భగవంతుడు. సో భగవద్గీత ఏంటి? ఏమి వేదాల సారాంశం. దానికే దీనికి పంచమ వేద అంటారు. సో వేదాలు 4. వేదాల కొనలో ఉండేదాన్ని వేదాంత అంటారు. వేదాంత అంటే ఉపనిషత్తులే. ఉపనిషత్తుల్లో ఉండే సారాంశంని భగవద్గీతలో దించారు. సో దాన్ని ఇంకా భగవద్గీతని పంచమ వేద ఇదొకటి మనం బాగా పెట్టుకుంటే ఇంక యావ గ్రంథము వద్దు అనేది మనకంతా బాగా స్పష్టంగా కొత్త అయింది. సో వేదాల లోపల వచ్చేది 2. ఒకటి కర్మకాండ, ఇంకొకటి జ్ఞానకాండ. కర్మకాండలో కాయవాచ మనస్స మూడుని చేర్చి చేసే కొన్ని క్రియాలు ఉంటుంది, కర్మాలు. జ్ఞానకాండలో బరీ మనస్సు, దాన్నే మనము పూర్తి ఉపయోగించాల్సి పడుతుంది అంటే చెప్తాం. దానికే దీనికి జ్ఞానకాండ, సమ్యక్ జ్ఞాన, దీన్ని ఇంకానే మనకు మోక్షమయ్యేది. అయితే కర్మకాండలో ఏం చెప్పింటారో అదే కర్మాల్ని మనము జ్ఞానకాండలో కర్మయోగ రూపంలో చేస్తే అంతఃకరణ శుద్ధి అయ్యి మనకి మోక్షమవుతుంది అనేదే సారాంశము. అయితే వేదాల్లో ఉపనిషత్తులో చెప్పిండే సాధనలు చాలా కష్టం ఉంది. అప్పుడు కాదంకది. మరి ఇప్పుడేం చేయాలంటే అవుట్కే శృతి స్మృతి పురాణ. శృతిలో చెప్పేది ఎవరు చేసే కయ్యలే, వేదాలు ఉపనిషత్తులు. ఇంకా స్మృతి భగవద్గీతలో చెప్పేది సులభంగా ఉంది. ఇంకా పురాణాలు
పురాణాల్లోకి ఇంకా సులభంగా ఉంటుంది. దాన్ని మనము కర్మయోగ రూపంలో చేయాల, అంతే ఇంపార్టెంట్. ఇది ఈ గీతా శ్రవణము ఎవరికి చెప్తే పదమవుతుంది అనేది. ఇక్కడ వినకూడదు, వాళ్ళు వినకూడదు, వీళ్ళు వినకూడదు ఉంట కాదు. ఎవరైనా వినొచ్చు. ఎవరు విన్నా దాంట్లో నా లాభమంతో గ్యారంటీ. అయితే ఈ 4 క్వాలిఫికేషన్స్ ఎవరికి ఉంటుందో వాళ్ళకి డెఫినెట్గా జ్ఞానం అవుతుంది. అది 4 క్వాలిఫికేషన్ చూస్తుంది మనం. సాధన చతుష్టయ, నిత్యానిత్య వస్తు వివేక, ఇహ మూర్త, ఈ లోకం పరలోకంలో వైరాగ్యము విరక్తి. మూడవది సాధన సంపత్తి, షట్ సంపత్తి, ముముక్షత్వ, నాకు మోక్షమే కావాలా, సమ్యక్ జ్ఞానమే కావాలా, నేను తత్వంలో నిల్చుకోవాలా, నా అజ్ఞానంపై జ్ఞానం తావల్లా, పాము తప్పుగా తెలుసుకున్నాను, నాకు అది తాడు అంట గుర్తు కావాలా, శరీరం నేను, ప్రపంచం సత్యం ఉంట తెలుసుకున్నాను. బట్ ఇది సత్యం కాదు, నిజమైన స్థితి ఉండేదే సత్యం కాదు. ఇది మనకి తోరి హారోదు, కనపడిస్తుంది ఉండేలే కనసులో మాదిరి. ఈ జ్ఞానం మనం సంపాదన చేస్తే అర్జునుడికి ఉన్నంట శోక మోహాలు 2 పైడిస్తుంది. మోహంనింక శోకము, ఆశనింక దుఃఖము, ఆశయే దుఃఖಕ್ಕೆ మూల కారణ అంట చెప్తారు కదా, అట్లా. సో ఇవన్నీ కొత్తాయి మనకి. మరి ఈ ఒక భగవద్గీత ఎట్లా వాళ్ళకి చెప్పల్లా అనేది భగవద్గీతలో రాసిండారు. ఈ 4 అంశాలు ఎవరిలో ఉంటుందో వాళ్ళకి చెప్పాల. ఈ 4 లోపున ఒకటి ఉన్నోళ్ళకి చెప్పనే కూడదు. ఎవరు అది? భగవంతుని పైన ద్వేషం, భగవంతుణ్ణే లేదు ఉంటానే వాళ్ళు, అట్లా వాళ్ళకి చెప్పకూడదు. భగవంతుణ్ణి వైరత్వంగా చూసే అట్లా వాళ్ళకి చెప్పకూడదు అంటే చెప్పేదాన్ని ఇంకా వాళ్ళకి ఫలమయ్యేలే, ఆ తత్వంలో నిల్చుకోనేలే. అయినా వాళ్ళకి కూడా కాలక్రమంలో మంచిదే అవుతుంది. మరి ఇంకా 3 ఉన్నోళ్ళకి మనము చెప్పచ్చు. ఎవరు 3? ఒకటి కాయ వాచ మనస నా కంట్రోల్లో ఉండాల, దాన్ని తపస్సు అంటాము. రెండవది గురువులు, దేవుడు, భగవద్గీత పుస్తకం పైన నాకు నమ్మకము, శ్రద్ధ ఉండాల. నమ్మకం ఉండాల, భక్తి ఉండాల దేవుని పైన. అంత నా పైన నాకు నమ్మకం ఉండాల, దేవుని పైన, పుస్తకం పైన మనకు నమ్మకం ఉండాల. రెండోది. మూడోది గురు శుశ్రూషే. గురువు అంటే ఎవరు? గురువు అంటే నిజంగా పరమాత్మన రిప్లికేషన్. సో నిజమైన గురువు క్షోత్రియ బ్రహ్మనిష్ఠుడు అయ్యిండాల. క్షోత్రియ అంటే వాడికి శాస్త్రం జ్ఞానం బాగా గుర్తుండాల, బ్రహ్మనిష్ఠుడు అయిండాల. బ్రహ్మనిష్ఠ అంటే వాడు తత్వంలో నిల్చుకున్నాడు అయిండాల, ముక్తుడు అయిండాల. వాడే నిజంగా ఎవరికైనా కానీ సరిగ్గా దావు చూపించేదానికి సాధ్యము అనిందే. ఈ 3 వెరీ ఇంపార్టెంట్. ఒకటి తపస్సు. ಯಾವ తపస్సు? అగ్లో నిల్చుకొని తపస్సు చేసేది, ఎండ్లో నిల్చుకొని, నీళ్ళలో నిల్చుకొని, వాన్లు ఎండికి గుడుగు మించికి దేహంని ఒడ్డుకొని, అది కాదు హఠయోగ, వద్దు, కష్టం కూడా. తపస్సు అంటే కాయవాచ మనస నా కంట్రోల్లో ఉండాల, నేను చెప్పినట్లేనా, శమదమ ఉపరతి, అవే. రెండోది శ్రద్ధ భక్తి, గురువుల్లో, పరమాత్ముల్లో, మన భగవద్గీత పుస్తకం పైన. మూడోది గురు సేవే. గురు సేవలో నేను 4 చెప్తున్నాయి, చాలా ఇంపార్టెంట్. ఇది స్థಳ ಸೇವೆ, ಅಂಗ ಸೇವೆ, ಮನಸ್ಸಿನ ಸೇವೆ, ಆತ್ಮ ಸೇವೆ.
స్థల సేవ అంటే గురువులు ఉండే జాగా, అంటే వాళ్ళ సమాధి ఉండొచ్చు, దేవస్థానం ఉండొచ్చు, దాన్ని ఊడ్చేది, అలికేది, స్వచ్ఛం చేసేది, దాన్ని శుద్ధంగా పెట్టుకునేది. ఇప్పుడు ఆశ్రమం ఉంటుంది, ఆశ్రమంకి వస్తే ఆ స్థలంని శుద్ధంగా పెట్టుకునేది, ఊడ్చేది, చేసేది, ఆశ్రమ సేవే చేసేది, ఇవన్నీ కర్మయోగ రూపంలో చేయాల. ఒకటి. రెండోది అంగసేవే. గురువులు ఏమైనా ఉంటే వాళ్ళ కాళ్ళు పిసికేదో, బట్టలు ఉతికిచ్చేదో, వాళ్ళకి వంట చేసి ఇచ్చేదో, వాళ్ళకి గురుకులంలో పోతే గురువులకి గురు పత్నికి సేవ చేయాల. ఇది గురు శుశ్రూషే అంట. మూడోది మనకి భక్తి, శ్రద్ధే ఇవన్నీ ఉండాల. నాలుగోది ఉండకూడదు, భగవంతుని పైనే ద్వేషం ఉండకూడదు అనేది ఇంత మనం చూసిందా. ఇవన్నీ నెక్స్ట్ ముందుకు పోతామంట. ఇప్పుడు ఈ గీతార్థ ప్రచారం అనే చేసేదాన్ని ఇంకా పుణ్యమేమి అంటే, చెప్పే వాళ్ళకి ఏం పుణ్యమో, వినే వాళ్ళకి ఏం పుణ్యమో, దాని ఇంకా లాభమేమి అనేది మనము ప్రచారం చేస్తాము. ఏం చేస్తాము? పక్కింటోళ్ళదో వాళ్ళతో వాళ్ళ లోపల ఉండే వాళ్ళ లోపల తప్పు ఉందో లేదో దాన్ని హైలైట్ చేసి, వాళ్ళు అకస్మాత్ కొంచెమైనా తక్కువ గుణాలు ఉంటే, తప్పు గుణాలు ఉంటే దాన్నే హైలైట్ చేసి మనం చేసేదంతా ఇట్లాది. పొలిటికల్ లీడర్స్ అదే చేసేది, పేపర్లో అంతా వేసేది, ఇవన్నీ చేస్తాం. అయితే ఎక్కడే చెడ్డు గుణం ఉంటే మంచి గుణం కూడా ఉండే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కుక్క చచ్చిపోయింది, 4-5 దినాలు అయిపోయింది, దుర్వాసన ఉండే కయ్యల్లే అక్కడ. అందరూ ముక్కు మూసుకొని ఛీ అంటూ మూసిపోతూ ఉంటారు. ఈ భగవద్గీత తత్వం గుర్తున్నోళ్ళు ఎట్లా చేస్తారు గుర్తా? వాళ్ళు ఒకరోజు చెడ్డు చూసేలే, మంచి చూస్తారు. ఒకరు బ్రహ్మజ్ఞానిలు చెప్తారు, ఆహా ఆ అంత దుర్వాసన వస్తూ ఉన్నాను, దాని నోట్లో ఉండే పండ్లు ఎంత తెల్లగా ఉంది, ಯಾವ పేస్ట్ వేసిండే ఇది ఆశయానికి నేను చెప్పింది ఇది. అట్లా కసదల్లి రస చూడాల మనం. ఒకసారి బ్రహ్మజ్ఞానిలో ట్రైన్లో పోతా ఉంటారంట. ఒకడు శూద్రుడు, అంటే వాడు ముట్టుకొని వెళ్ళేది, ఇవన్నీ అప్పటి కాలంలో. పోతూ ఉన్నప్పుడు వీళ్ళు మన సచ్చిదానంద సరస్వతి స్వాములు గురువులు, కృష్ణస్వామి అయ్యర్ అందరూ చెప్తా ఉంటారంట, ఛీ వాడిని ముట్టుకోకూడదు, దూరం కూర్చోంటుంది, వాళ్ళు రేగుతూ ఉంటారంట. వీళ్ళు బ్రహ్మజ్ఞానిలో వీళ్ళు చెప్పరంట, ఆహా వాడి కళ్ళు ఎంత బాగుంది, ఏ కళ్ళు మూసుకోనువా దృష్టయ్యేను అంట. వాడి కళ్ళు గ్రీన్ కలర్ ఉండంట. గ్రీన్ కలర్ ఒకసారి ఒక కలర్ ఉంటుంది, బ్లాక్ కలర్ ఉండేలేని సంథింగ్ గ్రీన్ ఆర్ గ్రే కలర్ ఉంటుంది కళ్ళల్లో. ఇంకొందరు ఈ యాక్టర్లు అంతా ఆ తర కండ్లు కావాలంటే దాన్ని వేసుకుంటారు. కొందరికి పుట్టినప్పుడు ఇంకా ఉంటుంది, దాన్ని పిల్లి కండ్లు ఉంటా అంటారు. అది చూడండి, మనము దాంట్లో గమనించి చూడండి ఎంత బాగుంటుంది. దానికే జంగల్ మే మంగల్ బనాయ అట్లా చేయాల. సో ఇది మనము పెట్టుకోవాలా. ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళు ఉంటుందో లేదో వాళ్ళ తప్పులను కనిపెట్టి పేపర్లో వేసి హైలైట్ చేసి వాడి కిందకి పోయి వీడి పైన పోవాలంట అనేది. ఎలా అంటే ద్వేషము, రాగద్వేషాలు, వీడిది ಯಾವುದೋ సెల్ఫిష్కి ఇవన్నీ చేస్తాము. అయితే భగవద్గీత అట్లది కాదు, నిజమైన తత్వము ఉంది. దాని విని మనము సంతోషం పడి ఆనందం పడి వేరే వాళ్ళకు చెప్పి ఆనందం పడితే ఎంత బాగుంటుంది. ఇట్లో ఎన్నిసార్లైనా వినండి, ఎన్నిసార్లైనా చదవండి, ఎన్నిసార్లైనా చెప్పండి, బేజారయ్యలేదు. అట్లాగే దీన్ని ఇంకా మనకి పుణ్యమే వస్తుంది. నిజంగా చెప్పాలంటే మన పాపం అంత భస్మం అయిపోతుంది. అది ఇంపార్టెంట్. ఈ శిశుపాలనికి భగవంతుడు శిక్షిచ్చే అంట మనము అనుకున్నప్పుడు, భగవంతుడు కరుణామయి కదా,
వాడి ఆగి శిక్ష అంటే ఒక ప్రశ్న వస్తుంది. అది నిజంగా భగవంతుడు శిక్షించి కాదు మరి ఏమి? ఏం చెప్పండి? భగవంతుడు శిక్షిస్తాడు. మరి ఏమని? వాడు ఎక్కడి జన్మ చెప్పండి, చెప్పండి సౌజన్య గారు, శ్రీనివాస్ గారు, ఎవరైనా చెప్పండి. చేసుకున్న కర్మ సార్, కర్మ ఫలం అది. వెనక జన్మంలో చేసిన కర్మ ఫలం ఇంకా వాడు సాయాల్సిపోడే. ఇప్పుడు మనము కూడా ఎన్నేళ్ళు ఉండల్లా అనేది ఉంటుంది. ఇదేమిటి ఇంకా ఫిక్స్ అయింది? మన ప్రారంభము పెండ్లాము, వీళ్ళు, ఆస్తి, సుఖము, దుఃఖము అంతా మనం చేసుకోండి. ఎవరు ఉప్పు తింటారో వాళ్ళే నీళ్ళు తాగల్లా. ఎవరు అమృతము తాగారో వాళ్ళే సుఖంగా ఉంటారు. నేను ఈ ఆగలికాయ ఇత్తే హిడిచే మామిడి పండు తీగుండేది కావాలంటూ వస్తే వచ్చలేదా? నేను వేసిన ఇత్యావని సీడియావని దానికి తగ్గంతే నాకు ఈ ఫలము అంటానిందే చెప్పేది. సో భగవంతుడిది ఏమీ చేయవాడు లేదు. ఎవరికి శిక్ష చిరుతుల్లే బాగా చేసుకోండి. ప్రార్థ కర్మ ఆ వాళ్ళ కర్మ తగ్గంతే. ఇప్పుడు తెలుసు వాళ్ళకి శిక్ష ఫిక్స్ అయిపోయింటుంది. అది వాడు దాన్ని డిలీట్ చేసి చెప్తాడు. ఇప్పుడు పాపం వస్తుందా? ద్వేషం ఉంటుందా వాడి పైన? ఉండేది. అకస్మాత్ వాడు ఏమైనా శిక్షీకుంటే దొంగకి లేకపోతే కొలగారానికి పుణ్యం పాపం వస్తుంది. ఎలా ఓ జడ్జి ఉండే వాడు ఒకడు మర్డర్ చేసినాడు. వాడికి రేపు డిసిషన్ ఇవ్వాల. ఏమంట? మరణదండనే, హ్యాంగ్ టిల్ డెత్. వాడికి నెక్స్ట్ డే ఈ డిసిషన్ ఇవ్వాలి. అందరికీ గుర్తయిపోయిండే. వాడేమన్నా అది దాన్ని అనౌన్స్ చేయాల. అబద్ధ రాత్రి ఏమాయంటే ఆ మర్డర్ చేసినాడు జడ్జి కొడుకంట. మనకు గుర్తయింది ఏమో వీటిని. ఇంకా వానికి ఒక కొడుకు గడిచిపోయి ఉంటాడు. వాడే వీడి కొడుకు అనేది ప్రూఫ్ అయిపోతుంది. ఇప్పుడు జడ్జు ఆహా నా కొడుకు అనిందే వాడు జడ్జిమెంట్ చేంజ్ చేసే అంటే మంచిదా? కరెక్టా? ధర్మమా? న్యాయమా? ఇది మోహము. మోహం ఇంకా శోకము. అప్పుడు మనకు పాపం వస్తుంది. అదే వాడికి మరణదండన ఇచ్చింటే వాడికి పుణ్యం వస్తూ ఉంటే ఎలా వాడి కర్మంని వాడి కర్తవ్యంని కరెక్ట్గా చేశాడు. ఎట్లా చూడండి. ఇది ఇప్పుడు భగవద్గీత కంపేర్ చేయాల. ఎట్లా చేస్తారు? సేమ్ థింగ్ వీ షుడ్ అడాప్ట్ టు భగవద్గీత. ఎట్లా ఎట్లా చేస్తారు? భగవద్గీతకి సేమ్ ప్రిన్సిపల్ వీ షుడ్ అడాప్ట్. ఎవరైనా చెప్పేటట్టు చెప్పండి. ఇప్పుడు ఫారినర్స్ చెప్తారు, మనకే ఒక డౌట్ వస్తుంది. కాదు అర్జునుడు నేను యుద్ధం చేసేలే, ఇదంతా హింస అవుతుంది, మా తాత్ని, నా గురువుల్ని, నా అంతమ్ముడిని చంపల్లా అంటే పాపం కదా. చేయకూడదు అంటే మీ దేవుడు కృష్ణుడు యుద్ధం చెయ్యింటి చెప్తా ఉన్నాడు. ఎంత చెప్పండి. ధర్మంగా చేయాలి కదా సార్. తప్పే కదా. కానీ చెప్పండి. చనిపోయేది ఈ బాడీనే, కానీ ఆత్మకి ఎప్పటికీ చావు లేదు కదా సార్. అవును. ఇప్పుడు అర్జునుడు ఎవరు? క్షత్రియుడు. క్షత్రియుని ధర్మమేమి? ధర్మం కాపాడది. రాజుని ఈశ్వరుడు ఉంటారు. యాదగొత్త దేవుడి స్వరూపం ఉంటారు. ఎలా అంటే వాడు ధర్మం కాపాడుకుంటే ప్రపంచంలో యద్వాతత్వ అయిపోతుంది. ఈ బదులు దుర్యోధనుడు చెప్పండి, ఏమైనా మాట్లాడాలి చెప్పండి. అంతే సార్. దుర్యోధనుడు
సొంతము వదన, ఎవరు వదన, అమ్మ సమానం, సభలో పిలుచుకొని వచ్చి వస్త్ర అపహరణం చేసే కదా. ఇప్పుడు వాడినే మనం క్షమించి ఇడిచేస్తే ముందరికి వాడు ఏం చేస్తాడు గొప్ప, వాడ ప్రజలు బిడ్డలు సమానము, వాడు బట్టలు కూడా వీడు తీసేసేది వాడే. అట్లా వాడిని మనం సపోర్ట్ చేసే అంటే వానికి ఎవరెవరు సపోర్ట్ చేస్తారో అందరికీ పాపం. వాళ్ళు భీష్ములు కావచ్చు, గురువులు కావచ్చు, అంతోమండలు కావచ్చు, ఎవరైనా కానీ తోటి ఉంటే అన్యాయమే. దాన్ని ఇంకా ఇది చాలా ముఖ్యం. ఇది దానికోసమే కృష్ణ భగవంతుడు చెప్పేది పక్క కరెక్ట్గా ఉంది. మనం ఏం చేస్తామో ఒక దృష్టిని ఇంకో చూస్తాం. బై ఛాన్స్ వీరప్పని అందరూ పొలిటికల్ లీడర్స్ కాపాడుతూ ఉండ్రి. ఇప్పుడు అందరూ దొంగలకిను ఎవరిది సపోర్టు? పొలిటికల్ లీడర్స్. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు వీళ్ళకి పుణ్యం వస్తుందా? ఎలా అంటే వాళ్ళకి లాభం ఉంది, దుడ్డు వస్తుంది. ఆ దొంగల్ని ఇంకా జెత్కి మనం అట్లా పొలిటికల్ లీడర్స్ని మనము ఎలక్ట్ చేస్తే ఆ పాపములో నాకు పాపమే, నాకు ఉంది భాగము ఇంతుంది. దానికి దుడ్డు తీసుకోను అట్లా చెడ్డోళ్ళు మనం సెలెక్ట్ చేసంటే ఆ తప్పుకి మనకు పాపం అంటుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు నేను చెప్తాను, మాంసం తినద్దండి పాపము ఉంటా. వాళ్ళు ఏం చెప్తారు అంటే, నేను చంపేలేదప్ప, ఎవరో చంపుతారు, నేను ఊరికే తింటా. ఇప్పుడు నువ్వు తినేదానికి తానే వాళ్ళు చంపేది, నీకు పాపము, చంపేవానికి పాపము, దాన్ని అమ్మేవానికి పాపము, దాన్ని కటికడికి పాపము, వ్యాపారం చేసేవానికి పాపము, తెచ్చిచ్చేవానికి పాపము, వంట చేసేవాళ్ళకి పాపము, కొనాకి దాన్ని తినేవాళ్ళకి పాపము. అంత మాత్రం కాదు, ఎవరైనా వాళ్ళ పాపము మనం అంటే మాట్లాడితే మనకు పాపమే, అంత దూరం వరకు పోతుంది. దాన్ని ఇంకా చాలా హుషారు పెట్టాలి. కొన్ని దిస్ లిటిల్ బిట్ అవుట్ ఆఫ్ పోతా ఉంది. ఇక్కడ నేను ఏమిటి చెప్తున్నా అంటే, శిశుపాలనికి వాడు నూరు తప్పు చేసి మీకు నేను క్షమిస్తాను అంతవరకు మనం చంపేది అంటే వాళ్ళ అమ్మకి భాష ఇచ్చింది దానికోసము. వాడు 99 తప్పులు చెప్పినా 100వ తప్పు కూడా చెప్తాడు, శిశుపాల నీది 99 తప్పులు అయిపోయింది, ఇంక కొనాది చెప్పొద్దు చెయ్యొద్దు అంటే ఈయనలే వాడు చేసుకోండి. అంటే భగవంతుడిలో ప్రపంచమంతా ప్రళయమైంది, భగవంతుడికి పాపం వస్తుందా? అది ఒక సృష్టి ప్రకృతి నియమము. చాలా పాపాలు అధర్మం జాస్తి అయిపోతే ఇంకేమీ చేసేది కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ లేదు, చెట్లు గిట్లు తక్కువైపోయింది, ఇట్లే పోతే కలియుగం ఇది ఇంకా జాస్తి అయిపోయి ఒకసారి ప్రళయం కావాల, అయితే తిరగ నేచర్ తిరగ వస్తుంది. ఇది సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. భగవంతునికి ఏం పాపం లేదు, అంత తెలుసుకుంటాము, ముందుకు పోతామంట. లోక కళ్యాణం కోసము భగవంతునికి అది కామక్రోధాలు కాదు, క్రోధం కాదు, కోపం కాదు, లోక కళ్యాణం కావాల్సింటే చెయ్యల్లా అనిందే చెప్పేది. మనిషి ఏం చేస్తాడు అంటే, వాడు చేసే తప్పుని ఎప్పుడు ఎవరు తిట్టుకునేలే, నేను చేసిండేదే కరెక్ట్. లోపంతో వాళ్ళకి కాన్షియస్ చెప్తా ఉంటుంది, నువ్వు తప్పు చేసిండా ఉంటా, అయినా వినేలే. పైన తోటి మాత్రం నేను తప్పు కాకూడదు, తప్పు లేదు అంటే ప్రూవ్ కావాలా, అట్లా చేస్తాము. మనకు గుర్తుంటుంది, ఏ కళ్ళ దొంగ, నువ్వు దొంగ అనేది గుర్తయితా ఉంటుంది మనకి. అయినా మనము అవతలతోటి జనాలు జట్లో ఉన్నప్పుడు ఒప్పుకొని మనం ఇష్టం పోవడాలే. సో ఇవన్నీ మన గుణాలు, చెడ్డ గుణాలు అని చెప్పేది. సో ఇంతంతా అయ్యిండే. ఇప్పటికీ భగవద్గీతని శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడే చెప్పల్లా అనేది ఏం లేదు. సార్ ఒక చిన్న ప్రశ్న సార్.
ఆహా. సో, భగవంతుడు చెప్తాడు కదా సార్, నువ్వు ఏం చేసినా అంటే నేను దేనికి అంటుకోనని చెప్తారు కదా! ఉమ్. ఒక అలాంటప్పుడు మనము ఎలా అడగాలో అర్థం కావట్లేదు. మనము అవుట్కు అనుకోకూడదు. దేవుడు చెప్తాడు కదా సార్, సో, నువ్వు ఏం చేసినా కానీ నువ్వు నాకు పూజలు చేసినా లేకపోతే నువ్వు దేనికి ఏం చేసినా కానీ నేను దేనికి అంటుకోను. నీకేం ఒకవేళ సహాయం చేసినా గానీ దేనికి నాకది అంటుకోదు. నేను అంటుకోనని చెప్తారు కదా సార్ భగవంతుడు. ఇప్పుడు కరెక్ట్. చాలామంది పూజలు అవి చేస్తూ ఉంటారు సార్. పూజలు చేస్తుంటారు, మంచివి చేస్తుంటారు. దేవుడు నాకు సహాయం చేయాలని చేస్తూ ఉంటారు. సో, దేవుడు సహాయం చేస్తాడనే చాలామంది ఆహ్, పూజలు కానీ, ఈ యజ్ఞాలు కానీ ఇవన్నీ చేస్తారు. సో, అవి నిజంగా అలా అనుకుంటే మన దేవుడు మనకు సహాయం చేయట్లేదా సార్? దేనికి అంటుకోరు కదా స్వామి. ఆహా. అట్లా ఇప్పుడు ఇది వ్యవహార దృష్టి, పరమార్థ దృష్టి అవి తీసుకోవాలా. మీరు ఇప్పుడు పరమార్థ దృష్టిలోన కర్మమే లేదు. పరమాత్ముడు నిష్క్రియ స్వరూపుడు. అక్కడ ప్రశ్ననే వచ్చేది. అక్కడ 2 ఉంటే తనే. వీడికి ఫలమిచ్చేది. ఇక్కడ వ్యవహార దృష్టిలో ఇద్దరుంటాము. భక్తుడు, దేవుడు. పరమార్థ దృష్టిలో చూపించండి నాకి. ఇప్పుడు పరమాత్ముడు ముక్తుడు, భక్తుడు ముక్తుడు. ఇద్దరు ముక్తులైపోతే వాళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏమి? శరీరం చెప్పొచ్చు మీరు, ఆభరణాలు చెప్పొచ్చు. ఆభరణాలు ఈజ్ నాట్ ఇంపార్టెంట్. దాన్ని ఇంకా దాని ఎదుటి ఉండే బంగారు 2 ఒక్కతనే. ఒకటే ఉన్నప్పుడు ఎవరికి పుణ్యం చేయాలా, ఎవరికి ఇచ్చేయాలా? అవుట్ కోసమే వ్యవహార దృష్టి, పరమార్థ దృష్టి. మీకు ఇంకా కాలే అది. నెక్స్ట్ వీక్ మనం చేస్తాము. అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమైంది. మనకి ఇది గుర్తులేకుంటే దాన్ని ఇంకా మనం ఏం చేస్తాము అంటే వ్యవహారం దృష్టిని ఇంకా ప్రశ్నిస్తాము. వ్యవహార దృష్టిని ఇంకా సరియే. మీరు పారమార్థ దృష్టిని ఇంకా చూడండి. అక్కడ అది పొందేదేలే. ఇప్పుడు నిద్రలోపున మనం ఏం పని చేస్తాము? ఎవరు ఏమి పని చేసేలే కదా! నిష్క్రియ స్వరూపము. ఆనందంగా ఉంటానో లేదో. మరి ఇక్కడియాలు ఇంతంత చేసేదే. అట్‌లీస్ట్ మనం ఇంతకన్నా చేయాల. రోటీ కప్పడం కాదు. బ్రహ్మజ్ఞానిలు వాళ్ళకి ఒక పొద్దు ఆహారము చిక్కితే సరే, చిక్కున్నా సరే భిక్షమెత్తుకుంటారు. లేకుంటే చిక్కలేకుంటే వాళ్ళు భిక్షమెత్తిపోయాలి. ఊరుకుంటారు. ఆ పరమాత్ముడు ఎట్లో వాళ్ళ కడుపుకి ఆ శరీరం ఉండేంత వాళ్ళకి అన్నం చిక్కలేదా? యోచించేసేలేదా? అవన్నీ వెనకాల చెప్పినాను. పరమాత్ముడు నిష్క్రియ స్వరూపుడు. ముక్తులైనోళ్ళు నిష్క్రియ స్వరూపులు. పరమార్థ దృష్టిలో. వ్యవహార దృష్టిలో వాళ్ళు పనిచేస్తారు, వీళ్ళు పనిచేస్తారు. వాళ్ళు చేసే పని ఇంకెవరు చేసాక అయ్యేది. మనం ఇవన్నీ విచారం చేసినాము. సో, మనకి ఈ దృష్టి భేదం ఇంకా అట్ల ಗೊತ್ತೈతుంది. అంతే ಹೊರತು ಮತ್ತೆ ఈ పాపము, పుణ్యము, వ్యవహారం. మీరు అక్కడ పారమార్థ్యంలో పాపములే, పుణ్యములే, స్వర్గములే, నరకములే, ద్వంద్వాలే లేదు. సుఖంలే, దుఃఖంలే, అద్భరి ఆనందము. ఎట్లుంది? శరీరం లేదు, ఏమేమీ లేదు. ఉండేది అద్వైత. ఒకటి ఉంటే అక్కడ ఇంకొకటి లేదు. లేకున్నప్పుడు వీళ్ళు వాళ్ళకి ఆశీర్వాదం చేసేది. శంకరాచార్యులు ఊరికే ఒక కథ. ముక్తులయ్యారంట. ముక్తులయ్యం ఇంకా అట్లా కాదు. ఊరికే మనం ఇది అర్థం చేసుకోనికి. ఇప్పుడు శంకరాచార్యులు గురువులకు నమస్కారం చేయాలన్నా, గురువులు శిష్యునికి నమస్కారం చేయాలన్నా చెప్పండి. ఎవరు ఏమి చేసే పని లేదు. ఎలాంటి ఇద్దరు ముక్తులే. బంగారు ఏమి హెచ్చు తక్కువైతుంది? అపరంజి, రెండో అపరంజి. అట్లా ఇప్పుడు అపరంజికి ఆభరణాలకి డిఫరెన్స్ ఉంది. అపరంజి ఎప్పుడు శుద్ధము. ఆభరణాలు దాంట్లో ఒక కల్మషం ఉంటుంది, అరుగు ఉంటుంది, ఈ తామ్రం ఉంటుంది, అన్నీ ఉంటుంది. దానికి ఒక పేరు ఉంటుంది, వ్యవహారం ఉంటుంది. అట్లా దాన్ని ఇంకా నిజంగా అక్కడ లేదు. అట్లా తెలుసుకుంటే అంతే. అవుట్ కోసమే బ్రహ్మజ్ఞాని వీటిలోకి నేను ముందు చెప్తాను 18వ అధ్యాయంలో. మనం అది వచ్చినప్పుడు చూస్తామంట. బ్రహ్మజ్ఞాని అయ్యింకా ప్రపంచంలో ఉండే జనాలను అందరినీ చంపున పాపం వచ్చేలేదంట. ఎట్లుంది ఇది? ఎవరికైనా చెప్తే ఏం చెప్తారు? వ్యవహార దృష్టిని ఇంకా అట్లా వస్తుందా? అంటే బ్రహ్మజ్ఞాని
ఎవరికైనా హింస చేస్తాడా? బ్రహ్మజ్ఞాని కావాల్సింటే ఇప్పుడు ఏమవుతుంది, మేము సాధన చేసేవాళ్ళు ఇంకా ముక్తులు కాలే. ఇప్పుడు మాకేమైనా కాఫీ చేసే అంటే ఆ ఉడుకుండే పాత్ర నేలపైన పెట్టాల్సింటే నాకు ఎక్కడ చీము ఉంటుందో, ఎక్కడ సెచ్చికిచ్చిపోతున్నా ఉంటా నేను. ఆ జాగాని ఉఫ్ అంట ఊబిడిచినో నడుచుకొని పోయేటప్పుడు ఎక్కడ సన్ను పురుగులు చచ్చిపోతుందో అనే ఒక కళకళి ఉంటుంది మనకి. హుషారుగా చూసేకి ఇక్కడ ఆశ్రమ ఎక్కడ పైన సన్ పురుగులు ఆ రౌండ్గా ఇట్లా టర్న్ అయిపోతుంది, అది ఇట్లా తిరుక్కొనిస్తుంది ముడితే చాలు. అతడు సైకిల్లో పోతూ ఉంటాను, అక్కడ ఆ పురుగు పొడి ఉంటుంది, అయ్యో సెచ్చికిచ్చిపోతే మనకి ఎంతే పోనున్న సైకిల్ని ఇంకా దిగేసి ఆ పురుగుని తీసి పక్కలో చెట్లలో వేసేది ఇట్లా అనిపిస్తూ ఉంటుంది. ఇది వ్యవహార దృష్టి. ఇంకా నేను ముక్తుడు కాకుండా మనకి ఇట్లున్నప్పుడు ఇంకా జ్ఞానం పూర్తి తెలుసుకొని వాడు ఎవరినైనా హింసిస్తాడా? ఎవరు? జీసస్. ఆ స్థితికి పోతారు వాళ్ళు. వేరే వాళ్ళు ఎవరైనా వాళ్ళు గొత్తులే. ఈ బ్రహ్మజ్ఞానికి కానీ లేకుంటే ముక్తులైన వాళ్ళకి కానీ ఎంతే హింసినా వాళ్ళు తడుచుకొని ఉంటారు. వర్తు వాళ్ళకి షాక్ ఇచ్చేలేదు, పాడైపో వాళ్ళ నోట్లో వచ్చేలేదు. వాళ్ళకి దేవుడు భగవంత పాపము వాళ్ళకి వద్దులే, ప్లీజ్ ఫర్గివ్ దెమ్. బా మీ అంతఃకరణ ఎంత శుద్ధి అయ్యటలా, ఇంత శుద్ధి అయితేనే మీరు తత్వంలో నిల్చుకునేది. మరి ఏమిటి చెప్పి ఇది మనకు అర్థమయ్యే దానికి చెప్తారు. వాడు చంపున వాడికి పాపం లేదు, వాడు చంపుతాడా? సాధన చేసే హంతం లోపనే వాడి చేతి ఇంకా ఒక హింస అయ్యలే, అయినా మనకు గొత్తులేక కొన్ని పాపాలు అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కాఫీ చేసుకోవాల్సి ఉంటే స్టవ్ అంటిస్తే అక్కడ చుట్టూ ఉండే గాల్లో ఉండే బ్యాక్టీరియా షుడ్ డై. ఇవన్నీ మనం విచారం చేసినాం. నేను డాక్టర్ అయినాక నాకు ఈ విచారంకి వచ్చిన తక్షణము నేను ఇంజక్షన్ ఇవ్వకూడదా ఇయ్యచ్చా అక్కడ వరకు వచ్చేసా. నాకు క్వశ్చన్లు చాలా వచ్చావు, దీని ಬಗ್ಗೆ మేము డిస్కషన్ చేసినాం. ఇప్పుడు నేను పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇస్తాను, యాంటీబయాటిక్ ఇస్తాను, ఇట్ విల్ కిల్ యూ ల్యాక్స్ టుగెదర్ బ్యాక్టీరియాస్. పాపమైతేనే బ్యాక్టీరియా కానీ మనుషులు కానీ చంపితే అంతా ఒకటే. అన్నిట్లోనూ ఒకే ఆత్మ ఉండేది, ఆత్మ సత్యలేదు వేరే. బట్ నేను హింస చేసినట్లు ఆయన కదా, ఇట్లంతా విచారాలు వచ్చేస్తుంది. బట్ అన్నిటికీ సొల్యూషన్లు ఉంది. మీకు ఎప్పుడైనా దీని బట్టి డౌట్ వస్తే మాట్లాడతామంట. ఇప్పుడు ఇంత చాలు అంటే ఏమిటి చెప్పుద్ది అంటే వాడి లోపల క్రియ ఉండలే. మరి వాడు చేస్తూ ఉంటాడు కదా, ఆ క్రియ లెక్కకు లేదు. ఇప్పుడు మనము చిన్నప్పుడు ఆట ఆడతాము, అది నిజంగా లెక్కుకుంటా ఉండే. ఇప్పుడు మనకి లెక్కకులే ఆటకుంది, ఆట ఆడతాం మన బిడ్డల చేతిలో అదే ఆట. మనకి ఇప్పుడు దుఃఖం లేదు, నేను సోల్తే దుఃఖం లేదు. అప్పుడు మనకి శోకము ఎలా ఆ ఆట పైన మోహం. ఇంకా ఇప్పుడు నాకు శోకములే ఎలా మోహం లేదు. ఆ ఆట బిడ్డాడేది ఎట్లని చూడండి. ఇది వ్యవహార దృష్టి, పరమార్థ దృష్టి. ఐ థింక్ అంత చాలు అనుకుంటాను. ముందుకు పోతామంట. సో ఈ ఒక విచారంని బ్రహ్మజ్ఞానినే చెప్పాలనేదేమిలే, భక్తులకి ఎవరు చెప్పినా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్లో వీళ్ళు పురంధరదాసులకేమో సాక్షాత్ దేవుడే ప్రత్యక్ష అయ్యి అంటే వచ్చి వేరే రూపంలో వచ్చి దావు చూపించాను. పురంధరదాసులకి ముక్తి కథ మనకంతా గొత్తు. అదే త్యాగరాజులకి దేవుడత్న మరి ఎవరు చెప్పింది? వాడు పెండ్లం జ్ఞానినా కాదు. ఏం చెప్పా? నా పైన పెట్టిండే పీరితి ఆ రాముని పైన పెట్టిండే అంతే చెప్పింది. ఇప్పుడు వానికి ఎట్లా మనకి రియలైజ్ అయిపోయి మనకి వైరాగ్యం వచ్చేసే, అది మనకు కావాల్సింది. ఏమో సార్ మీరు అంతా వెనకలు చెప్తారు, అవి చెప్తారు, రామాయణం చెప్తారు, మహాభారతాలు, ఇప్పటి కాలంలో ఎక్కడ ఏంటని సార్ అనొచ్చు. మీరు నా ఎగ్జాంపులే తీసుకోండి. ఈ విచారం నాకు తెలిపెట్టింది మా అంకల్లో. మా అంకల్లే ఇప్పుడు చెప్తారు, కాదరా నేను నీకు చెప్పింది నువ్వు ఎంత చేంజ్ అయిపోతుంది, నేను ఎలా చేంజ్ కాలే అంటాను. ఇప్పుడు దీనికి ఏం చెప్పాలా? మా అంకల్ బ్రహ్మజ్ఞానినా? నా అప్పుడు వాడుకు సబ్జెక్ట్ ఏం గొత్తలే, ఏమేమీ గొత్తలే.
ఊరికే చెప్పింది. అంటే ఈ విచారం నీ బ్రహ్మజ్ఞానే నేను చెప్పాలా అనేదేం లేదు. చెప్తే చాలా మంచిది. చిక్తారు. మీరు అదే కావాలంట సాధన చేయండి. మీరు పుడుకొనిపోయే పని లేదు దేవుడిని, లేకుంటే గురువుల్ని. దేవుడు, గురువులు మిమ్ముని పుడుకొనొస్తారు. అన్నమయ్య పిక్చర్ లోపున వీడు అన్నమయ్య దేవుని పుడుకొని పోతాడా? దేవుడు వీడిని పుడుకొనొస్తాడా కళ్ళు తెరిపించేకి? గుర్తుంది కదా మనకి. అట్లా కనకదాసులకి కనకదాసులపై దేవుని ఎదురుగా నిల్చుకోనరా, దేవుడే వీనికి ఈ తొట్టు తిరుక్కొని దర్శనం ఇచ్చరా. అవుట్ కోసమే మనం చేయాల్సిందే సాధన చేయాల. అది కరెక్ట్గా మనం సాధన చేసింది, ఆ దావలో పోయింది అయితే పరమాత్ముడు కాచుకో ఉంటాడు. ఎవరు ఇట్లా వాళ్ళు ఉండారు, వాళ్ళు నీతో తెలుసుకోవాలా. ఒకరితో దావకొస్తే చాలు వాళ్ళని ఇంకా ప్రపంచం ఉద్ధారం అయిపోతుంది అనేది వానుకు కావాల్సినదే. సరే బ్రహ్మజ్ఞానులు కాచుకో ఉంటారంట. ఎవరు వస్తారు దీన్ని చెప్తే ఈనేదానికి ఏంట. రామకృష్ణ పరమహంసలు కాళీ దగ్గర అడుగుతూ ఉంటారంట, అమ్మా మొదలు ముక్తులయ్యే వరకు నేను ముక్తుడు కావాలా, ముక్తులయ్యేమి ఇంకా అమ్మా నాకు ఎవరైనా ఈ విచారాలు తెలుసుకొని ఆ తత్వంలో నిల్చుకొని ఎట్లా శిష్యులు పంపించమ్మా అంట. అప్పటికే వివేకానంద వచ్చింది. ఎట్లుంటుంది చూడండి ఇది. దాన్ని ఇంకా దీన్ని చెప్పేకి ఎవరు చెప్పినా ఆ ఒక ఇక్కడ ఇత్త బాగుండాల, కరెక్ట్. మనం వేసే సీడు మంచిది ఉండాల. భూమి మనం వేసే భూమి బేస్మెంట్ అది బాగుండాలి. రెండు బాగుంటే చాలా మంచిదే. ఇప్పుడు భూమి పర్వతంగా ఉంది, ఇత్త పర్వతం లే. అప్పుడు మీరు ఆ ఇత్ని వేస్తే ఆ భూమి పర్వతంగా ఉండేదాన్ని ఇంకా ఇత్త బాగా పెరగడిస్తుంది. అట్లా నా భూమి, నా అంతఃకరణ ఎనుకల జన్మం సంస్కారం ఇంకా పొండయింటే గాలి విసిరితే చాలా పొండి కిందికి పడిపోతుంది. బరీ గాలి విసిరల్లా. గాలి విసిరేదానికి ఏం చేయాలా? అప్పుడు బ్రహ్మజ్ఞాని కానీ ఎవరైనా కానీ వాళ్ళ నోట్లో మాటలు వస్తే చేంజ్ అయిపోతుంది. ఇది కూడా వాళ్ళ వెనుకల జన్మం సంస్కారము, వాళ్ళ వెనుకలు ఏమో చేసుకొని వచ్చింటారు. లేకుంటే అందరూ ఇవాళ కనకదాసులు కాలే, యారు అందరూ వీళ్ళు కాలేదు అంటే అట్లా అందరూ రామకృష్ణ పరమహంసలు కాలేంటే వాళ్ళ వెనుకల జన్మము. అందరూ రమణ మహర్షులు కాలేదు అంటే రమణ మహర్షులకి ఎవరైనా గురువులు ఉండారా? ఎవరు లేదు. ఎవరైనా పుస్తకం చదువురా వాళ్ళు? ఏమీ చదవలేదు. అంత ముందుకు వచ్చేసిండ్రే అట్లా. సో ముక్తులు కావాల్సిన 3 మెథడ్లు చెప్తారు. ఒకటి అగ్గి పిండి, అగ్గి ఏమంటారు, ఈ బొగ్గులు అగ్గ ఉంటుంది. అయితే అది దానిపైన బూడిది కూర్చొనేసి అది ఎర్రగా కనిపించలే. అప్పుడు ఏం కావాలా? ఊరికే గాలి విసిరితే చాలు అది ఎర్రగా కమ్మడిస్తుంది. ఇది ఉత్తమాధికారి. రెండో వాళ్ళకి మన మిర్రర్ పైన గలీజు కూర్చోండి, దాన్ని క్లీన్ చేస్తే చాలు మన ముఖం ఎట్లుందో అట్లా కమ్మడిస్తుంది. నేను ఎవరు అనేది మనకే గుర్తవుతుంది మిర్రర్ క్లీన్ చేస్తున్నంత. దీనికింత అది ఇంత కష్టమో. ఇంకొకటి ఉంది అధమాధికారి. మనకు బిడ్డ కావాలంటే 9 నెలలు కావాలా. 9 నెలలు అయ్యింకైనా బిడ్డ డెలివరీ అయ్యేది. ఇది అధమాధికారి. ఉత్తమాధికారి, మధ్యమ, అధమ. అవుట్లోపున మనం ఎవరు? మనము ఉత్తమాధికారి కావాల్సింటే వెనుకల జన్మంలో ఈ సాధనలు చేసిండల్లా అనింది. ఇక్కడ భగవద్గీతలోనే చెప్తారు, ఇక్కడ స్వాములే చెప్తారు. నేను దీని వినే అతరా నేను కూడా చేసింది. ఫస్ట్ ఎత్తుకుంటానే మనం భగవద్గీతే 1వ అధ్యాయం చేసుకోకూడదంట. అవిటికే ఫస్ట్ ఎత్తుకుంటానే మనం ఏం చేయాలంటే 2వ అధ్యాయం చేసిడలా. 1, 2 చేసిన తక్షణము 18వ అధ్యాయం చేయాల. ఇది ఇప్పుడు నేను చేస్తా ఉన్నాను కదా, అది లేకుంటే ఫస్ట్ ఎత్తుకుంటానే దీన్ని చేయాల. భగవద్గీత అనే కొత్తనోళ్ళకి మనం వినేదానికి ఏం లాభము, చెప్పేదానికి ఏం లాభము? ఇది నేను మొదలే చేయాల్సిందే మీకు. ఇది ఫస్ట్ చేసేసి సెకండ్ నేను 2వ అధ్యాయం కావాలా. 1, 2 అక్కడ 1వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో శోకమోహాలు, 2వ అధ్యాయంలో ఆ శోకము కలుసుకునేదానికి, ఆ మోహం కలుసుకునేదానికి, ఆ శోకము పోయేదానికి దాన్ని మనం ఏం చేయాల? జ్ఞానం అది చెప్పాల. అదే ఇంకా
అర్జునునికి తత్వంలో నిలికుండేదానిక కర్మయోగ ఎట్లు చెప్పరో మనం కర్మయోగ చేయాల్సింటే సత్వగుణం ఉండాల. దానికోసం 14వ అధ్యాయం చెప్పాలా, ఆమెకి 16 చెప్పాలా, ఆమెకి 13 చెప్పాలా. నేను ఇప్పుడు అట్లే చేసిండేది. వీళ్ళకి ಗೊತ್ತು పేరే మర్చిపోతుంది. వీళ్ళ పేరేమి, కల్పన వాళ్ళకి ಗೊತ್ತು. ఇప్పుడు మేము ఎట్లా చేస్తాం అన్నమాట భగవద్గీత ఏంటని 13 14 ముగిస్తే 13 ముగిస్తే 16 ముగించి తిరిగా ఇప్పుడు నేను వాపస్ 3వ అధ్యాయంకి వచ్చినాను. 6వ అధ్యాయంకి వస్తే ధ్యాన యోగము అప్పుడు అర్థమవుతుంది అంటాను. ఇదే ఉండి ఇక్కడ కూడా భగవద్గీతలో చెప్పిండరో దానికే నేను దాన్ని మెన్షన్ చేసింది. ఓకే, అట్లా అది ఒకసారి ఏమయ్యా అంటే మేము తిరువణామలైకి పోయిమే, అక్కడ మాకు ఇంకా కొత్తగా ఎక్స్పోజ్ అయినప్పుడు అప్పుడు బోధనాలంతా ఏమి ఇంకా వాళ్ళు తమిళ్ మాట్లాడుతూ ఉండింది. అక్కడంతా తమిళియన్సే చేస్తే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ రూమ్లో భజన చేస్తారు అంట. అప్పుడు మాకు అవి ఇవే కదా, మా పోనీ ఇంకేమీ లేదు కదా, ఇదే కావాలా అనింది. అప్పుడు మేము వస్తాముంటమే, అయ్యో ధారాళంగా దండ అంటే వాళ్ళ రూమ్కి పోతుమే. వాళ్ళ దగ్గర ఒక హార్మోనియం అంటే వాళ్ళు హార్మోనియం ప్లే చేస్తూ చేస్తూ ఆ పాటలు చెప్తారు, భజన పాటలు. వాళ్ళ కండ్లో నీళ్ళు వస్తూ ఉన్నాం, ఆనంద బాష్ప. మాకు అప్పుడు ఇంటి యాళ్ళు వీళ్ళు ఏడిస్తారు, వీళ్ళ కండ్లు యాళ్ళు నీళ్ళు వస్తుంది, మాకు యాళ్ళు ఏమి వచ్చాలే అంట అనిపిస్తూ ఉండే. అయితే ఇది సత్వగుణ ప్రధానమైతే మన లోపల ఆనంద బాష్పం వస్తుందంట. ఇది మీరు ఎంత కండ్లో నీళ్ళు వస్తుందో అంత మీ హృదయము హగురమవుతుంది, మీకు ఆనందం చెప్తుంది. ఏడ్చే దాంట్లో 2 తరం, దుఃఖం నీకు ఏడ్చేది పేరే, ఆనందమై ఏడ్చేది పేరే. ఎన్నోసార్లు మనం నవ్విచ్చేస్తే ఎంతో నగి ఏడిస్తారు, అట్లా ఆ తర అంత ఉంటుంది. దానికి ఈ హ్యాపీ క్లబ్ ఏమంటారు, దానికి లాఫింగ్ క్లబ్ అంటారు కదా, ఆ తరం. మన హార్ట్ అటాక్ అయ్యేలేదు, ఎప్పుడు నొక్కుతూ ఉండాలా, నవ్విస్తూ ఉండాలా, ప్రపంచమే సంతోషమయంగా చేసుకోవాలి మనమనిందే. అట్లా ఈ సత్వగుణాల్లోపున అష్టసత్వాంగళ అంటనే ఒక సాధన. మనం ఈ సాధనలు చేసుకొని వస్తే నాలో ఎప్పుడైనా ఇట్లా విచారాలు వింటా ఉంటే కళ్ళలో ధారాకారంగా నీళ్ళు వస్తుందంట ఒకటి. ఈ విచారాలు వింటా ఉంటే మై నిమృత్ కావాలంట, ఎడ్డులంతా నిల్చుకొనిడాలంట. అట్లా ఇంకొకటి మాట్లాడేకి గొంతులో వాయిసే వచ్చలేదు, ఇవన్నీ అయిద్దంట. ఇవి 8 చెప్తారు, అవి సాత్వికంగళ్ అంట. మనము సాత్వికము మీరిపాయ అంటే కొంచెం ఇంకా ముక్లైండేలే, అప్పుడే ఇవన్నీ అయిద్దంట చెప్తారు. సో ఇవన్నీ మంచిది అనింది. అప్పుడు మనకు గుర్తయ్యాలి అంటే చెప్పింది. అట్లా అది ఇవి ఎవరికి చెప్పినా లాభమైంది, నాకు లాభము వాళ్ళకు లాభము. అట్లా అది భక్తులకు చెప్తే ఎట్లుండల్లా, దాన్ని భక్తి గోష్ఠి, భక్తుల గోష్ఠి అంటారు. ఇట్లా భగవద్గీత అక్కడుండే వాళ్ళంతా భక్తులే. ఇట్లా సత్వగుణాలు ఉండేవాళ్ళు ఉన్నప్పుడు ఈ చెప్పేవాళ్ళు సత్వగుణంలో ఉంటే అక్కడ ఇంకెంత పుణ్యం కావాలా. మీరు రాక్షసులకు చెప్పినా పుణ్యమే, మీరు కానీ లేకుంటే అంగుళమాలకు కానీ వాల్మీకి కానీ చెప్పకూడదు ఇక్కడ ఉందా, లేదు, చెప్పలేదమే నారదులు. దాన్ని ఇంకా భక్తులకి చెప్తే ఎట్లుండాలా, అది మహాపుణ్యము, అది వైకుంఠము అంట భగవంతుడు చెప్తా ఉన్నాడు. భక్తులే అయిన వాళ్ళు చెప్పేది, భక్తులే అయిన వాళ్ళు వినేది, ఆ ఆనందం లోపల ఒళ్ళు మర్చి దాన్ని వినుకొని ఆ సంతోషంలో ఒళ్ళు మర్చుకొని వినేది ఎంత బాగుంటుంది అంటారు. వాటికోసమే దీంట్లో వినేవాళ్ళకి, చెప్పేవాళ్ళకి, ఇవి పుస్తకం చదివే వాళ్ళకి, ఇవి ఎవరెవరు దీనికి అంతా సహాయం చేస్తారో వాళ్ళకి అందరికీ కూడా ఎంత లాభమైంది కొత్త జ్ఞానయజ్ఞ చేసే దానికింత జాస్తి ఫలమైందంట.
ఇప్పుడు వెనకల కాలం లోపున పుస్తకాలు ఉండలే, ఎడ్యుకేషన్స్ ఉండలే. అప్పుడు ఏమైతా ఉండే, ఈ యాత్రికులు ఎవరో యాత్రికులు పోయేవాళ్ళు, పురాణకులు, భిక్షుకుగారులు పాటలు చెప్పుకోను, భజనలు చేసుకోను, ఈ విచారాలు చెప్పుకొని పోతురు. అట్లీస్ట్ వాళ్ళ చెవులకు పొడిని అనిందే. అప్పుడు అట్లయితా ఉండే. ఇప్పుడు అవన్నీ పేడ్చింది. కాలం చేంజ్ అయింది. ఏమే కాలం చేంజ్ అయినా మెథడ్ చేంజ్ అంతే. ఇప్పుడు పుస్తకం రూపంలో వచ్చింది. ఇప్పుడంతా మనకేమైంది, ఈ ల్యాప్టాపు, ఫోన్లు, ఐప్యాడ్, ఐఫోను. చూడండి, ఇప్పుడు మీరు ఎక్కడో ఉండరు, నేను ఎక్కడో ఉన్నాను. సో ఈ తరం మనం కమ్యూనికేషన్ చేసేది కావాలి అంతే. లాంగ్వేజ్ సంస్కృత్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఏమైనా కావచ్చు. అట్లా అక్కడ ఒట్లో అది నడుస్తూ పోవల్లా. ఈ భగవంతుని విచారం అన్ని మత్ వినేది, చెప్పేది, చదివేది, దాన్నే మెలికేసుకునేది, వీటిలోనే మనకు ఆనందం చిక్తా ఉంటుంది. ఇది పెద్ద సాధన అంట చెప్తారు. మనసులో మరీ ఆ భగవంతుడి స్మరణ వస్తుంది మనం చెప్తా ఉంటే. మనకి ఈ సత్వగుణము పైనకి వస్తుంది. గుణాలు మనకి ఇంకా చాలా బాగా పాలిష్ అయినట్లయితుంది. అప్పుడు ఏమవుతుంది, విచారాలు వినేది, చేసేది, చెప్పేది, దానే మననం చేసేదాన్ని ఇంకా మనము ఈ ఈ గలీజ్ని ఇంకా పైకి శుద్ధమైన జాగానికి పైకి కొట్టినట్లయింది. మన కన్నడలో ఏం చెప్తారు అంటే, ಈ ಭಗವಂತನ ಸ್ಮರಣೆ ಬಂದು ನಮ್ಮನ್ನು విషయ విచాರದ ಕೆಸರಿನಿಂದ, నేను ఎప్పుడు చెప్తాను, ప్యాడ్ని ఇంకా మనము వ్యవహారము అనేది ప్యాడ్ ఉన్నట్ల. నేను వ్యవహారము అది ఇది వాళ్ళ విచారము వీళ్ళ విచారము వింటా ఉంటే ప్యాడ్ మెత్తుకొని వచ్చేది. అట్లా ఈ విషయాలు, వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు ఏమొస్తుంది లాభము, ఇంకా మన మనసు చెడిపోతుంది. దాన్ని ఏమంటారు, కెసరు అంట. ఈ వానొచ్చి రోడంతా గలీజ్ అయిపోయింటుంది, దాన్ని కెసరు ఉంటాం కదా, అట్లా అది మనము పెయిన్కి ఎత్తుకొని వచ్చినట్లయితుంది. అయితే ఇక్కడ భగవంతుని విచారంనే చేసేదాన్ని ఇంకా మనకి ఆనందం చిక్కింది, మంచి గుణాలు పెరుగుతుంది, మనలో సంతోషం చిక్కి షురువైతుంది. అంటే అశుభాలంతా పోయి శుభాలు పైకి లేసుకునే మాదిరి అవుతుంది. పాపంని ఇంకా పుణ్యంతో పోతాము, మబ్బుని ఇంకా వెలుగుకు పోతాము, తమో గుణంని ఇంకా సత్వగుణం పోతాము, సత్వగుణం ఇంకా గుణముని మీరచ్చు మనము. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ అని చెప్తారు కదా, దాని అర్థం. సో మనము సన్మార్గంలో నడిచేదానికి తావైంది. జనాలు ఇనుకోండి, చెప్పేవాళ్ళు లాభమవుతుందో లేదు, అట్లా వినేవాళ్ళకు అవుతుంది. మనసు ఎక్కడైనా పోని ఏమైనా కానీ అట్లీస్ట్ కొంచెం పుడుతుంది కదా. ఇప్పుడు ఒక విగ్రహం కావాల్సింటే దానిపైన మస్తుగా ఆ ఏట్ కావాలా, అది పొడి ఒక దినం కాదు, ఒక దినం బాగా అవుతుంది కదా. అట్లా మనకు కూడా కావాలా. స్వాములు రాస్తారు ఇక్కడ, వీడు 3 పొద్దులు దేవుని విచారం మాట్లాడతాడు, 3 పొద్దులు దీన్నే చెప్తా ఉంటాడు అంటే. కొందరు మనం హాస్యం చేయొచ్చు, గేలి చేయొచ్చు, మనల్ని కీళ్ళుగా చూడొచ్చు, వాళ్ళు ఏమైనా చూడని, మనకు దాన్ని కట్టుకొని ఏం కావాలా. ಹರಿ ನಿನ್ನಾದರೂ ಮೆಚ್ಚಿಸಬಹುದು, ನರರ ಮೆಚ್ಚಿಸುವುದು బలు కఠిన. దేవుని మెచ్చించచ్చు, ఈ జనాలు మెచ్చించే చాలా కష్టం. మెచ్చించే పోనూకూడదు. నేను మీకు చెప్పింటిని అప్పుడే స్టార్టింగ్లోనే, తల్లి తండ్రి కొడుకు కుదిరే కొనుక్కునేది జ్ఞాపకం చేసుకోండి. ఈ గీత అభిప్రాయంని నా భక్తుల్లో ఎవరు చెప్తారో వాళ్ళు పరాభక్తినంట. చెప్పే వాళ్ళకి చెప్తా ఉండరు, ఏం లాభం అంట. వాళ్ళు పరాభక్తి ఏంటి, ఎవడు భక్తుల్లో 4 ఉంటారు. ఎవరెవరు గుర్తా మీకు చెప్పినా మనం, భక్తుల్లో 4. ఎవరెవరు 4 భక్తుల లోపునే ఎవరెవరు గుర్తా, మర్చిపోయినారా? నా కోరికలే కావాలి అనుకుండే, నా కోరికలు తీరాలనుకుండే ఒక రకమైన భక్తులు సార్. నాకు మోక్షమే, నాకు దేవుడే కావాలి అనుకుండే భక్తులు. ఇంకా
కరెక్ట్. ఇక్కడ ఒక ఆర్డర్ చెప్పేస్తే మనకి అన్ని అవుట్లోకి వచ్చేస్తుంది. పాపం మీకు అది జ్ఞాపకం లేదు, బట్ పాయింట్స్ కరెక్ట్గా ఉంది. అర్థ, అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞానిభక్తి. అర్థ, నాకు ఈ వస్తువులు కావాలా, లేకుంటే అర్థ. అర్థార్థి, అర్థ అంటే కష్టమవుతున్నప్పుడు వెంకటరమణ, కష్టమవుతున్నప్పుడు మాత్రము, వేరే టైంలో వద్దు నాకి. ఎవరు అది? గజేంద్ర మోక్షం. అర్థార్థి, నాకు ఇట్లా వస్తువులు కావాలా, నాకు ఈ విద్యాభ్యాసం కావాలా, పెండ్లాం కావాలా, ఆస్తి కావాలా, పేరు కావాలా, ధర్మం నిడికూడదు, అన్నిటికూ ధర్మమే బేసం. అర్థ, అర్థార్థి, జిజ్ఞాసు, నాకు దేవుడే కావాలా. నాలుగో వాడు జ్ఞాని భక్తి. ఎవడు వీడు జ్ఞాని భక్తి? పరమాత్మునికి వీడికి వ్యత్యాసం లేదు, వీడు ముక్తమైపోయి ఉంటాడు. దాని చెప్తా ఉండరు. ముక్తులైనోడు ఏమి బెనిఫిట్ వస్తుందో ఈ విచారం అని చెప్పే వాళ్ళకి ఆ లాభం ఉంటుంది, అది వాళ్ళు అవుతారు ముందరికి అంట ఇక్కడ చెప్తా ఉండేది. ఇంకా ఇది వీళ్ళకాయ, వినే వాళ్ళకి ఏం లాభము అంటే జ్ఞాన యజ్ఞం చేసినంత లాభం అయిపోతుందంట. చూడండి, జ్ఞాన యజ్ఞం అంటే ఏమి? అన్ని యజ్ఞాలకింత జ్ఞాన యజ్ఞ అత్యంత శ్రేష్టము. ఇది ఇప్పుడు జ్ఞాన యజ్ఞం మనం చేస్తూ ఉండేది. చిన్మయానందలో ఎక్కడ పైన ఈ భగవద్గీతనే ప్రవచనాలు చేస్తారు, ఒక వారమో లేకుంటే 5 దినాలు, లేకుంటే ఇట్లా ఎక్కడైనా స్కూల్లో. దాని జ్ఞాన యజ్ఞ అంటేనే కూస్తారు వాళ్ళు. ఆ జ్ఞాన యజ్ఞ దానంత శ్రేష్టమైన సాధన ఇంకొకట్లే. ఇది వింటాం కదా, జ్ఞానయజ్ఞ అంట. ఈ జ్ఞానయజ్ఞ మనకి పరమొస్తుందంట. జ్ఞానయజ్ఞ అంటే ఏమి అంటే మనకి యజ్ఞాలు ముందుకు వస్తుంది భగవద్గీతలో. మీకు ఇంకా అది కాలే. జపయజ్ఞ మనకు వస్తుంది, జపం చేసేది. జపం లోపున 2 తరాలు వస్తుంది. ఏమేది? వైఖరి, ఉపాంశు, మానస యజ్ఞ. వైఖరి జోరుకు చెప్పేది, ఉపాంశు లిప్స్ మూమెంట్, మానస యజ్ఞ మనసులో చేసేది. ఇంకా ఈ 4 చేస్తే ఏం ఫలం చిక్తుందో విధి యజ్ఞ. విధి ఆయా సందర్భానికి తక్కంతే చేసే యజ్ఞాలు, యాగ యజ్ఞ, హోమ హవనాలు, ఇవన్నీ. జపయజ్ఞ ఇంకా శ్రేష్టము. యజ్ఞాల లోపల జపయజ్ఞ అత్యంత శ్రేష్టము అంట. భగవంతుడు వేరే అధ్యాయంలో చెప్తాడు. వేరే యజ్ఞాలకింత విధి యజ్ఞ, కర్మయజ్ఞ ఇట్లంతా ఉంటుంది, మనం చేస్తాం కదా, హోమ హవన, దానికింత జపయజ్ఞ శ్రేష్టము. ఈ జపయజ్ఞ సార్ మెయిన్లీ జపయజ్ఞం ద్వారా మనసు విడవడానికి కొంచెం ఎక్కువ ఫోకస్ చేయడం, అందుకేనా సార్ అది ఇంపార్టెంట్? ಮತ್ತೆ జపయజ్ఞ చాలా శ్రేష్టము. మను ఆమెనిక పాతంజల మహర్షులు భగవద్గీతలో కృష్ణ భగవంతుడు ముగ్గురు చెప్పినారు, జపంని ఇంకానే మనం ముక్తులు కావచ్చు. బరీ జపం, ఇంకేమొద్దు. బ్రహ్మ చైతన్యలో సమర్థ రామదాస్లు, కన్నంగాడు రామదాస్లు, ఆమెనిక ఇంకెవరు, కృష్ణాబాయి, వీళ్ళంతా ఫోటోలు చూపించినాను మీకు. వీళ్ళు యోగిరామ్ సూరత్ కుమార్, ఆమెను ఇంకా కర్ణాటకలో బ్రహ్మ చైతన్యలో బ్రహ్మానందలు, వీళ్ళందరూ జపం చేసి అయ్యేది. దానికే మనం జపముని ముఖ్యంగా పెట్టుకోవాలి. నా ముఖ్యమైన సాధన జప, 2వ స్వాధ్యాయం, 3వది నేను ప్రవచనం చేసేది. నాది ఇంపార్టెంట్ అంటే నా స్వాధ్యాయము, ప్రవచనం చేసేది అవి 2. 3వది జపము. నేను ఈ 3 నాది పెట్టుకోను. నాకు 3 ఇష్టమే. 1 స్వాధ్యాయం, నాకు అదేమో మొదలు ఇంకా చాలా ఇష్టము. ఈనేది చదివేది. 2వది నాకేం గుర్తుందో దాన్ని చెప్పించేది. ఇది నాది ఫ్రమ్ ది చైల్డిష్, ఇంకా నా నేచర్. 2వది నాకేం గుర్తుందో దాన్ని చెప్పేది. నా మిస్సెస్ ఎప్పుడు చెప్తా ఉంటారు, మీరు చేసుకోండి, వాళ్ళు చెప్పిపోతారు, నాకు వాళ్ళకు దీనికి జగడం, ఎప్పుడు జగడాలు. దీన్ని ఇట్లా దానికి మాకు జగడాలు వచ్చేది దీన్ని. ఇంకా మీరు ఇంట్లో చేసుకోండి, మీరు వాళ్ళు యోగా చెప్పకపోతారు ఉంటా. లేలే, నేను పోతాను, నేను చేసేది ఎట్లున్నా చేసుకుంటాను ఇంట్లో, నాకు ఓనికి లాభము. దాన్నే పోయింది ఎక్కడో హాల్లో చేస్తే ఎవరికి ఇష్టం ఉంటుందో వాళ్ళు వచ్చి నా చేతిలో చేస్తారు, వాడుకు లాభము. ఒకరు దాన్ని నాకు లాభం అయ్యాయి, నేను ఒకటి చేస్తే నాకు ఓనికే లాభము. దిస్ ఇస్ మై పాలసీ, మై ప్రిన్సిపల్. ఇప్పుడు నేను మీకు చేసేది మీకోసరం కాదు,
కోసం స్వార్థం ఉంది ఇక్కడ. మీరు వింటారో వినలేదో, పాపం వింటారు అందరూ, లాభం అవుతుంది అయ్యలేదు అంట కాదు స్వాములు చెప్పేది ఇక్కడ. వాళ్ళు ఇన్ని ఇనుకోండి, వాళ్ళకి లాభం అవుతుందో లేదో చెప్పేవాళ్ళు నాకి. నేను ఇప్పుడు మీకు చెప్పాలంటే నేను 5 గంటలకి లేచి చదువుకోవాలి. ఇది నాకు మననమైనప్పుడు నేను చెప్పేటప్పుడు నాకు ఇంకా బాగా మననమవుతుంది. నాకెంత సాధనాయ. సో నాకు ఇక్కడ సాధన అయింది. దానికోసమే నేను ఎవరు ఎప్పుడు చెప్తున్నానో అక్కడ పోనోళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి కథలు చెప్తూ ఉంటాను. నాకు అవుట్లోనే ఆనందము. పోనోళ్ళు వాళ్ళు పాపం వాళ్ళకంతా ఆ టైం కరెక్ట్గా వాళ్ళకి ఏం కావాలనో అది ఇట్లవన్నీ కథల రూపంలో చెప్తా ఉంటాను. నా నేచర్ అట్లా. అయితే కొందరు బేజారైపోతుంది. నా పెండ్లామంత నేనేమైనా విచారం ఎత్తితే వాళ్ళు ఉన్నప్పుడు నేను ఎత్తినే పూడితే ఎత్తేదులే. వాళ్ళు చెప్తారు మాట్లాడకూడదు, ఆధ్యాత్మిక విచారం మాట్లాడదు, పిక్చర్ విచారం మాట్లాడు అంటారు. నేను అవి మాట్లాడాలి ఊరికే అయిపోతాను. కాదు వాళ్ళకి ఎంత కోపం వచ్చేసి ఉంటుంది నా పైన అంటే, ఎలాంటి 3 పొద్దులు దీన్నే చెప్తా ఉంటాడు అని. బట్ నాకు ఇది ఆశ, ఎవరో వింటారు ఈయన వాళ్ళకి చెప్పేది అని. నేను ఈ విచారం స్టార్ట్ చేస్తే వాళ్ళు పైడిస్తారు, ఉండలేదు వాళ్ళు ఆదర ఉంటుంది ఏమి చేసేకయ్యలే. బట్ మనకి యావత్ సులభమో, నాకు యావత్ ఇష్టమో దాన్ని మనం సాధనగా చూస్ చేసుకోవాలా. మనకి గుర్తయింది యావట్లో నాకు ఇష్టమో అనిందే. అన్నీ సాధనలే, ఒకటి పెట్టుకుంటారు, అట్లు వాళ్ళు పెట్టుకోవాలంట. అక్కడికి ఇక్కడికి నుంచి పెడతాను. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ్. మనము నెక్స్ట్ టైం చూసినప్పుడు వినే వాళ్ళకి ఏం లాభం చెప్తామంట. అర్ధ ముముక్షుత్వ జ్ఞాని ఈ 3 కదా సార్. బట్ 4 అమ్మా చెప్పండి. అంటే అర్ధ ముముక్షుత్వ జ్ఞాని 3 కదా సార్. ఇంకొక రకమైన అర్థ అంటే కష్టమొచ్చినప్పుడు వెంకటరమణ అర్థ. మనకి దుఃఖం వచ్చినప్పుడు ఇప్పుడు అర్జునునికి దుఃఖం వచ్చింది, దేవుడు కావాలా. ఆ గజేంద్ర మోక్ష అర్థార్థి. నాకేమో వస్తు కావాలి, విద్య కావాలా, సరస్వతి పూజ, లక్ష్మీ కావాలా, లక్ష్మీ పూజ, ఆరోగ్యం కావాలా, సూర్యం పూజ. మూడోది ముముక్షత్వ, నాకు మోక్షమే కావాలా, దేవుడే కావాలా. చూడండి వీళ్ళు ముగ్గురు కూడా దేవుని డిపెండెంట్. ఇక్కడ వీళ్ళిద్దరూ గౌణభక్తి అర్థార్థి గౌణభక్తి. వీళ్ళకి దేవుడి ఏమో కావాలా, దాని దేవుడు కావాలి అంతే. వీడికి నిజంగా దేవుడు ఏం కాదు, ఆ ప్రపంచము ఆ వస్తువులు యావది అనిత్య. ఈ ముముక్షుకి నిత్యానిత్య వస్తు వివేక చేసుకోవడానికి ఇంకా ఇది టెంపరీ, నాకేమిటి కావాలా, వచ్చిపోయేది వద్దు అంటే మనకు వైరాగ్యం వచ్చి ఉంటుంది. వీడు అప్పుడు వాడు నాకు దేవుడికే పూజ చేస్తాడు, దేవుడినే నేర్చుకుంటాడు. ఏమిటి కోసం? దేవుని కోసమే ముముక్షత్వ. 4వది తత్వంలో నిలిచిర్చింటాడు, వాడికో దేవునికి వ్యత్యాసం లేదు. అప్పుడు నేను వాడు ఒకటే అంటే భగవంతుడు చెప్తాడు అట్లా. సో 4 తరం భక్తిలో అయితే ఈ ప్రవచనం చెప్పే వాళ్ళకి, భగవద్గీత చెప్పే వాళ్ళకి ఈ 4 స్టేజ్ వచ్చేస్తుంది అంట చెప్తారు. బట్ మనం చెప్పేది దుడ్డుకు కానీ, పేరుకు కానీ, శిష్యులు ఉంటా నేర్చుకోనకి కానీ, కాళ్ళకు నమస్కారం చేయించుకునే కానీ, వాళ్ళ దగ్గర సేవ చేయించుకునే కానీ, యావట్కు మనం చేస్తే ఈ తోటకు వచ్చేస్తాం. దాన్ని ఇడిచి చేసి అంటే కర్మయోగ రూపంలో అంతఃకరణ శుద్ధి అయి ధర ఏడ్చుకోపోతుంది. నాది మెయిన్ సాధన. నేను యోగా చేయని ఐ వాజ్ టీచింగ్. ఎక్కడ నేను తావు ఎవరి దగ్గర ఎత్తుకోలేను ఇప్పుడు వరకు. ఆ తర ఇట్లంతా ఉంటుంది అనేది. సో మనం ఇతర సాధనని కర్మయోగ రూపంలో చేయాలి. మీరేమేం చేయండి కర్మయోగం, అప్పుడు అది నిజంగా సాధన అవుతుంది. అంతఃకరణ శుద్ధి అవుతుంది, చిత్తశుద్ధి అవుతుంది. దాన్ని ఎప్పుడు చిత్తశుద్ధి అవుతుందో మిర్రర్ క్లీన్ చేసినట్ల మీ నిజమైన స్వరూపము మీకు కనుక్కుంటారు. అంతే కావాల్సింది మనకి. దాన్ని ఏం ఎవరు తెచ్చిపెట్టే పనులే. మిర్రర్ మీద నిలిచింటారు మీరు కమ్మడించుకోవాలి. అలా మిర్రర్ గలీజు, మీరు లేదు ఉంట కాదు, దేవుడు లేదు ఉంట కాదు, ఉండాడు. సో
మనం అది రిఫ్లెక్ట్ అయ్యే అంతఃకరణ శుద్ధి కావాలి మనస్సు. కొనక మనస్సు అది తెలుసుకొని కాదు, ఆ మనస్సు కూడా విడిచిడల్లా. నిద్ర కావాల్సింటే ఏం చేయాలా? మనసు తెలియాల. తత్వంలో ఎచ్చారు, మీ వేకింగ్ స్టేట్లో తత్వంలో నిలిచిపోవాల్సింటే ఆ మనసుని విడిచేదానికి సాధన కావాలా. అది శుద్ధమైతే ఇడిస్తుంది, ఇడిచారు లేకుంటే ఇంత సాధనించాలి. ఓకే, ఏని ప్రశ్న? ఓం శాంతి శాంతి శాంతి. జై గురు.